జన్మ ఇచ్చేవాడు దేవుడైతే పునర్జన్మ ప్రసాదించేవాడు వైద్యుడు. వృత్తి ధర్మంగా వైద్యం చేయటం వాళ్ళ బాధ్యత కావచ్చు. కానీ కరోనా మహమ్మారి కోరలు చాచిన ప్రస్తుత పరిస్థితుల్లో పేషెంట్లకు వైద్యం చేయటం అంటే సరిహద్దుల్లో యుద్ధం లాంటిదే. ప్రాణాలకు తెగించి వైద్యులు ఇతర సిబ్బంది చేస్తున్న సేవలకు సెల్యూట్ చేస్తూ డాక్టర్స్ డే సందర్భంగా ప్రత్యేక చర్చ చేపట్టింది టీ న్యూస్. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు డాక్టర్ ప్రభు కుమార్ గారు మరియు హరిణి గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హలో సార్. హరిణి గారు అండ్ ప్రభు కుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ డాక్టర్స్ డే అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మా తోటి డాక్టర్లందరికీ కూడా నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభు కుమార్ గారు, మీరంతా అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్ అండ్ సల్యూట్ చేస్తున్నాం మీకు డాక్టర్స్ డే సందర్భంగా. మీ నుంచి అంటే మేమంతా ఎంతో స్ఫూర్తి పొందుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మీరు ఈ విధంగా డాక్టర్స్ని ఎంకరేజ్ చేయటం, డాక్టర్స్ పైన ఈ అభిమానాన్ని చూపడానికి మేము ఎంతో ధన్యులం, కృతజ్ఞులం. ఎందుకంటే ఈ వార్ సైనికులు ఏదైతే బయట వార్ సరిహద్దుల్లో యుద్ధం చేస్తుంటారో కనపడిన శత్రువుతోటి, వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే యుద్ధం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఈ కనపడిన శత్రువు కోవిడ్ తోటి మేమే కాకుండా మా కుటుంబాలు కూడా యుద్ధాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పొరపాటున ఒక్క డాక్టర్కి సోకితే మనం చూస్తా ఉన్నాం, ఒక్క వైద్యుడికి కోవిడ్ సోకితే ఆయన కుటుంబంలో ఆయన భార్యకి, ఆయన పిల్లలకి, నెల్లూరులో డాక్టర్ గారి పరిస్థితి దయనీయంగా మారింది. సో ఇట్లాగా మేమే కాకుండా ఈ ఫైట్ లో, ఈ వార్ లో మేమే కాకుండా మా కుటుంబాలు కూడా ఈ యుద్ధంలో ఒక భాగంగా ఉన్నారు. మా కుటుంబాలు మేమేం చేసామంటే అసలు మొట్టమొదటి నుంచే మీరు అన్నట్టు ఇందాక మీ కథనంలో చెప్పినట్టుగా ఎవరు కాళ్ళు రూములు సపరేట్ చేసేసుకున్నాం. మొట్టమొదటి నుంచే నా రూమ్ నాది, వాళ్ళ రూమ్ వాళ్ళది. నేను రాగానే వాళ్ళు ఎంతో కోఆపరేటివ్గా నీళ్ళన్నీ బాగా ఉడికేటట్టుగా బాగా హై టెంపరేచర్లో వాటిని ఆన్ చేసి పెట్టి, రాగానే డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళి, రాగానే పిల్లలు డాడీ అంటూ ఎగబడదామని ప్రయత్నం చేస్తారు. అది ఎంతో బాధ. ఇప్పుడు నాకు చాలాసార్లు నా కూతురు నేను కోపంగా పక్క తప్పించాల్సి వస్తుంది. అది ప్రేమతో కూడిన కోపం అది. ఎందుకంటే నా కూతురు నేను రాగానే, గుమ్మంలోకి రాగానే, తలుపు కొట్టగానే ఇంటికి ఫస్ట్ ఎగబడి వచ్చేసే అలవాటు. నన్ను ఎత్తుకుని దాన్ని రోజు నేను రాగానే ఒక 2 రౌండ్లు బయట తిప్పి కారులో బయటకు తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇంట్లో దింపే అలవాటు. అలాంటిది ఈరోజు నా కూతురు ఇంటికి రాగానే డాడీ అని ఎత్తుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో గత 2-3 నెలలుగా ఇదే మాకు సమస్య, పెద్ద సమస్య. నా కూతురు ఇంటికి రాగానే ఎదురు పడుతుంది, నన్ను ఎత్తుకోమని చెప్పి ఎంతో ప్రేమతోటి పరిగెత్తుకుని వస్తుంది. కానీ మేము మాత్రం అసహ్యంగా, లేదు కోపంగా, ప్రేమతో కూడిన కోపంగా వాళ్ళ పైన అరిస్తే గానీ వాళ్ళు పక్కకి వెళ్ళరు. అప్పుడు డైరెక్ట్గా మేము మా రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడ డ్రెస్ అంతా వదిలిపెట్టి అక్కడ వేడివేడి నీళ్ళతో స్నానం చేసి, శుభ్రంగా వేడివేడి నీళ్ళతో స్నానం చేసి శానిటైజర్లు పూసుకున్నప్పటికీ కూడా మా ఆహారం మాదే, మా రూమ్ మాదే, మా పరిస్థితి మాదే. ఈ రకంగా ఉంటే కానీ పొరపాటున మేము ఏ రకమైనటువంటి వైరస్ మా మీద దాడి చేసినా కూడా వాళ్ళకి అంటకూడదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎన్నో చర్యలు దగ్గర ఇందాక నేను మన టీవీ వాళ్ళకు చూపిస్తున్నాను. ఒక దీనికోసం మేము రోజు ఒక గుప్పెడు మాత్రలు మేము కూడా మింగాల్సి వస్తుంది. విటమిన్ ఈ టాబ్లెట్ దగ్గర నుంచి, విటమిన్ సి టాబ్లెట్ దగ్గర నుంచి, ఇట్లాగా అనేక రకమైనటువంటి మాత్రలు, ఈ బి కాంప్లెక్స్, తర్వాత విటమిన్ సి, జింక్, కాల్షియం, ఈ టాబ్లెట్స్ అన్ని కూడా వేసుకొని బయటికి వెళ్తాం. సో ఈ విధంగా మేము జాగ్రత్తలు పడుతున్నామమ్మా. కానీ టీ న్యూస్ వారు ప్రత్యేకంగా డాక్టర్లని గుర్తించి మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ మీరు దృష్టిలో పెట్టి డాక్టర్స్ని సన్మానిస్తూ ఈ విధంగా డాక్టర్స్ మనోభావాలని ఒకసారి ప్రజలందరికీ చూపిస్తున్నందుకు టీ న్యూస్ వారికి ఎంతో ధన్యవాదాలమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ హరిణి గారు, సో హరిణి గారు సార్ చెప్పినట్టు అంటే ప్రపంచం మొత్తం కరోనాకి భయపడుతోంది, కానీ మీరు మాత్రం అంటే ఒక యుద్ధంలో సైనికుల్లాగా డాక్టర్స్ ఫైట్ చేస్తున్నారు.
సమాజం అంటే కొంతమేర కొంచెం వివక్ష చూపించినప్పటికీ కరోనా పేషెంట్లను చూసి డాక్టర్స్ మాత్రం భయపడకుండా వారి ప్రాణాలను కాపాడి వాళ్ళని సేఫ్గా మీరు ఇంటికి పంపిస్తున్నారు. నిజంగానే ఇది ఒక గొప్ప ఛాలెంజ్. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మ్యామ్, సీరియస్లీ. సో యాజ్ ఏ డాక్టర్ మీ ఫీలింగ్ ఏంటి మ్యామ్? So thank you for your all acknowledgement. This is so I feel very proud. అంటే నేను మెడిసిన్లోకి వచ్చేటప్పుడు ఐ డింట్ నో వాట్ ఐ వాజ్ గోయింగ్ ఇన్ టు, బట్ వన్స్ ఐ స్టార్టెడ్ ద కెరీర్ I started feeling very happy that people I'm serving are getting better. The more they come back to me and thank me, I really get connected to the one up there, that what I'm supposed to do, I'm delivering it. Ee corona time lo it's a very hard time, but being part of it and psychology. హరిణి గారు, సో వైద్య రంగంలోకి రావటానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? మా పేరెంట్స్ అండి. మై ఫాదర్ ఆల్వేస్ హ్యాడ్ ఎ డ్రీమ్ దట్ హిస్ చిల్డ్రన్ షుడ్ బికమ్ డాక్టర్స్ అనేసి. సో ఇన్ దట్ పాత్ దే సపోర్టెడ్ మీ త్రూ అవుట్ మై మెడికల్ అండర్ గ్రాడ్యుయేషన్. ఆఫ్టర్ దట్ మై హస్బెండ్ అండ్ మై చిల్డ్రన్, మై హస్బెండ్ అంటే యూకేకి వెళ్ళిన తర్వాత హీ వాజ్ దేర్ ఫర్ మీ ఎవ్రీవేర్. So I'm very thankful, and on this Doctor's Day I want to acknowledge my parents and my husband for helping me to get through this career. సో హరిణి గారు, అంటే జీవితం అంతా కూడా వృత్తికే అంకితం చేస్తారు, అంటే వ్యక్తిగత జీవితం అంతా కూడా నామ మాత్రమే ఉంటుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఇప్పుడు ఈ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు ఫ్రంట్ వారియర్స్గా చాలా సేవలు చేస్తున్నారు. మీరు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి సీరియస్లీ. సో ఇంట్లో అంటే పిల్లలు దగ్గరికి వచ్చినా కూడా దగ్గరికి తీసుకోలేని పరిస్థితిని చూస్తున్నాం. సో ఇలాంటి టైంలో అంటే ఈ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి సేవల్ని అందించడం మీకు డాక్టర్గా ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి? I feel like అంటే there are lot of issues in this amma. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత సో థ్రోట్ దగ్గొస్తుందో లేకుంటే ఏమన్నా వస్తుందేమో, కొంచెం టయర్డ్ అయిపోయిన తర్వాత రోజంతా మాస్క్ వేసుకొని ఆ కార్బన్ డైఆక్సైడ్ మీద బ్రీత్ చేస్తూ ఈవినింగ్ అంతా చాలా టయర్డ్ అయిపోతుంది. అండ్ వి ఫీల్ లైక్ ఇంకా వి కాంట్ డూ ఎనీథింగ్. ఆ టైం అప్పుడు ఇవి కరోనా సిమ్టమ్సా ఏమైనా వస్తాయా పిల్లలకి అనేసి కొంచెము డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, పిల్లలు వై మమ్మీ అని అడుగుతూ, సో వాళ్ళని ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ ఎనీ టైమ్ మై పేరెంట్స్ ఆర్ మై హస్బెండ్ అంటే go and work but be safe. This is what they have been encouraging, and I have also been trying to do wherever possible. I have gone out to do what best I can do, and I feel proud of it. That's my work, that's my passion. I enjoy it. ఓకే. సో ప్రభు కుమార్ గారు, మీరు అంటే కరోనాకి ముందు వచ్చిన తర్వాత మీరు గమనించిన అతి ముఖ్యమైన మార్పులు ఏంటి? అంటే అది మీ లైఫ్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, లేదా మీ పేషెంట్స్లో కావచ్చు. అసలు ఈ కరోనాకి ముందమ్మ ప్రజలకి భారతదేశంలో వైద్యం ఒక అందని ద్రాక్ష. చెప్పండి సార్. ఈ అందని ద్రాక్ష కాబట్టి నాకేమైందంటే బేసిక్గా నా పర్సనల్ లైఫ్లోనే మా ఫాదర్కి ఆరోగ్య సమస్య ఏర్పడింది. మా ఫాదర్ స్వర్గీయ కీర్తిశేషులు రెవరెండ్ డానియల్ గారికి 45 సంవత్సరాల సమయంలో ఆయనకి ఆరోగ్య సమస్యలు బాగా తలెత్తినాయి. అప్పుడు ఆయనకి ఎక్కడ కూడా మంచి వైద్యం దొరకలేదు. అప్పుడు నేను డాక్టర్ కావాలని ఒక కృత నిశ్చయంతో
ఈ మెడిసిన్ చేయాలి, నేను మెడిసిన్ చేసి ప్రజలకి సహాయం చేయాలి, ఏ సమయంలోనైనా ఎప్పుడు తలుపు తట్టినా వైద్యం చేయాలి, భారతదేశంలో ప్రజలకి వైద్యం కావాలి. చెప్పండి సార్. ఈ ఇష్యూని మేము సీరియస్ గా తీసుకున్నామా. మా ఫాదర్ నేను కలిసి కొన్ని వందల మెడికల్ క్యాంప్స్ పెట్టాం. 5,000 మెడికల్ క్యాంప్స్ రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాల్లో రూరల్ ట్రైబల్ ఏరియాస్ అన్ని కవర్ చేస్తూ బాగా మెడికల్ క్యాంప్స్ పెట్టాం. ఓకే. అందుకని ఈ రోజు కూడా నాకు ఈ కరోనాకు ముందు కానివ్వండి, కరోనా తర్వాత కానివ్వండి, కరోనా గురించి ఈ లాక్డౌన్ లో కూడా దగ్గర 1000 మంది పైన పేషెంట్లకి ఉచితంగా వైద్యం చేయడం జరిగింది. ఓకే. కంటిన్యూ చేయండి. ఇది ఇంపార్టెంట్ గా తీసుకుని నేను కొన్ని సంవత్సరాల నుంచి ఎవరైనా సరే ఎవరికి ఆరోగ్యం కావాలన్నా, ఎవరికి అనారోగ్యం ఉన్నా కూడా ఇమీడియట్ గా నా సెల్ ఫోన్ లో నుంచి వాళ్ళకి మెసేజ్, ఇమీడియట్ గా వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్య గురించి వెంటనే తెలుసుకోవటం, వాళ్ళకి వెంటనే నేను వైద్యం అందించటం. ఈ లాక్డౌన్ కరోనాకి ముందు కూడా ఎవరు నా తలుపు తట్టినా, ఎవరు ఆరోగ్యం కావాలని అడిగినా కూడా సహాయం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎందుకంటే అదొక కృత నిశ్చయం. మా ఫాదర్ కి వైద్యం అందలేదు. ఒక రోజు 45 ఏళ్ల వయసులో మా ఫాదర్ కి మంచి వైద్యం అందలేదు. ఆయనకి మంచి వైద్యం అందనందుకు నేను మా మదర్ ఇప్పటికీ చెప్తుంటారు. ఇప్పటికి మా మదర్ విజయవాడలో జీవించే ఉన్నారు. మా ఫాదర్ పోయారు, 75 సంవత్సరాలకి చక్కని జీవితం జీవించారు. ఆయన ఒక 20-30 సంవత్సరాలు కాపాడుకున్నా. నేనే వైద్యం చేసుకుంటూ, నేను డాక్టర్నై. అట్లాగా మా ఫాదర్ కి ఏదైతే జరిగిందో మంచి వైద్యం ఆయనకి ఎలా అందించగలిగానో, నేను డాక్టర్నై ఆయనకి మంచి వైద్యం అందించుకోగలిగాను. ఒక 30-40 ఏళ్లు డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నా కూడా ఒక 40 సంవత్సరాలు మా ఫాదర్ని కాపాడుకోగలిగాను. సో అదే నేను దృష్టిలో పెట్టుకున్నాను. ఏ సమయంలోనైనా ప్రజలకి ఆరోగ్యం కావాలి, ఏదన్నా ఆరోగ్య సమస్య ఉంది వాళ్ళకి అని అంటే గనక తప్పకుండా నేను రెస్పాండ్ అవుతున్నాను. అలాగా 5,000 మెడికల్ క్యాంప్స్ ఇప్పటి వరకు మా ఫాదర్ బ్రతికుండగానే ఆయన నాతోటి కలిసి 5,000 మెడికల్ క్యాంప్స్ రూరల్ ట్రైబల్ ఏరియాస్ లో పెట్టించారు. అంతేకాకుండా మా మదర్కి ఇప్పటికీ కూడా నాకు మా మదర్ చెప్పేది ఏంటంటే, డబ్బులు ఇంపార్టెంట్ కాదు నాన్న, ఎవరైనా సరే నీ దగ్గరికి వైద్యం కోసం వస్తే ముందు వైద్యం చెయ్యి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్ ని ఫస్ట్ నుంచి నాకు నూరిపోశారు. మంచి వైద్యం అందించాలి, ప్రజలకి నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి. ఒకవేళ డబ్బులుంటే తీసుకో, డబ్బులు లేకపోతే మానేసేయి. ఇప్పటికి కూడా మొన్న ఈ లాక్డౌన్ మొత్తం 3-4 లాక్డౌన్ లో కూడా చాలా మందికి ఫ్రీ ప్రిస్క్రిప్షన్స్, ఆరోగ్య సమస్యలు వాళ్ళందరికీ కూడా అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఆల్మోస్ట్ ఒక 250 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆల్ ఛానల్స్ లో మాట్లాడటం జరిగింది. సో ఇదేంటంటే ఒక కృతనిశ్చయంతో ఈ కరోనా ముందు కానివ్వండి, కరోనా తర్వాత కానివ్వండి, ప్రజలకి మనం అండగా ఉండాలి, ప్రజలకి మనం ధైర్యాన్ని కలుగ చేయాలి. ఈ కోవిడ్ ని బట్టి ప్రజలు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నారు. అనేకమైన కేసులు చూస్తాను మరి రోజు. నేను ఫోన్ల ద్వారా, వీడియో కాల్స్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం. హోమ్ క్వారంటైన్ లో ఉండవలసిన వాళ్ళు హోమ్ క్వారంటైన్ లో ట్రీట్మెంట్ చేస్తున్నాం. డబ్బులు లేవన్న వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాం. అట్లాగే మా క్లినిక్స్ లో కూడా ఎవరికైతే ఆరోగ్యం కావాలో వాళ్ళు ఒకవేళ డబ్బులు లేకపోతే అక్కడ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలుగా, ఈ కోవిడ్ ముందు నుంచి కోవిడ్ తర్వాత నుంచి అనేకమైనటువంటి క్రిటికల్ కేసెస్, ఎక్కడెక్కడో బాగా ఉన్న కేసులు, లో ప్లేట్లెట్ కౌంట్ ఉన్న కేసులు, డెంగ్యూ లాస్ట్ ఇయర్ డెంగ్యూ ఎపిడమిక్స్ లో కూడా చాలా ఎక్కువ కేసులు చేశానమ్మా నేను. 4,000 ప్లేట్లెట్ కౌంట్లు, 7,000 ప్లేట్లెట్ కౌంట్లు, ఇట్లాగా చాలా తక్కువ ప్లేట్లెట్ కౌంట్లు ఉన్నా కూడా కేసులు కూడా చాలా, కరోనాకి ముందు అలాంటి కేసులు చాలా చేశాను. ఇప్పుడు కోవిడ్ సమయంలో కూడా అనేక మంది ఈ కోవిడ్ బారిన పడినటువంటి వాళ్ళందరూ కూడా నావి చాలా వీడియోస్ యూట్యూబ్స్ వాటిలో ఉండటం వల్ల అందరూ వాటిని చూసి టిప్స్, హెల్త్ టిప్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఏ రకమైన హెల్త్ టిప్స్ ఫాలో అయితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు, ఏ విధంగా మనం ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవాలి, ఈ కోవిడ్ తర్వాత నుంచి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చాలా మంది కోవిడ్ పేషెంట్లకి వీడియో కాల్స్ లో ట్రీట్మెంట్ ఇచ్చి హోమ్ క్వారంటైన్ లో పెట్టి వాళ్ళకి మంచి వైద్యం, మంచి మెడిసిన్స్ ఏ విధంగా ఉంటే చాలా మంది బయటపడ్డారు. ఇప్పటిదాకా కోవిడ్ పేషెంట్లు కూడా చాలా మంది ట్రీట్మెంట్ తీసుకుంటారు. నేను చూసే కన్సల్టెంట్ హాస్పిటల్స్ లో కూడా అడ్మిట్ అయినటువంటి వాళ్ళు కూడా చాలా చక్కగా బయటకు వచ్చారు. సో మా స్వర్గీయ నాన్నగారి దయ ఈ విధంగా నన్ను డాక్టర్ని చేయటం, అట్లాగే ఈ మనసులో ఒక దృఢ నిశ్చయంతో
ప్రజలకి 24 గంటలు వైద్యం అందించగలగాలి. ఆ వైద్యం అందిస్తేనే మన జీవితం సాఫల్యం చెందుతుందన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయంతో ఈ జీవితం కొనసాగుతా ఉంది. సో అలాగే సార్, అంటే కరోనాకి ముందు కూడా మనకు చాలా ప్రమాదకరమైన డిసీజెస్ ఉన్నాయి. సో వాటికి కూడా వైద్యం ఉంది. కొన్ని సిచ్యువేషన్స్లో చనిపోతున్నారు కూడా. కానీ అన్నిటినీ పక్కకు నెట్టేసింది ఈ కరోనా. మరి ఈ పరిస్థితిని ఎలా ట్యాకిల్ చేస్తున్నారు సార్? అంటే డెంగ్యూ లాంటి డిసీజెస్ కూడా మీరు వైద్యం చేశానని చెప్పారు. మరి దీన్ని ఎలా చూస్తున్నారు? ఈ కోవిడ్ ని కూడా అన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నామమ్మా. పూర్తి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని ఇప్పుడు ఇది హైపోక్లోరైడ్ సొల్యూషన్. ఈ హైపోక్లోరైడ్ సొల్యూషన్ ఏం చేస్తున్నాం, దీన్ని పట్టుకొని క్లినిక్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మన కార్ దగ్గర నుంచి, మన వల్ల వేరే వాళ్ళకి ఎవరికి సోకకూడదు, మన క్లినిక్ లో కూడా ఎవరికి సోకకూడదు, హైపోక్లోరైడ్ సొల్యూషన్ వాడుతా ఉన్నాము. అదేవిధంగా క్లినిక్ వచ్చిన వాళ్ళకు కూడా అవసరమైతే ఫ్రీ మాస్క్ ఇవ్వటం, శానిటైజర్స్ వాళ్ళకి మా దగ్గర ప్రతి ఒక్కరిని శానిటైజ్ చేయటం, వాళ్ళని ఒక 3-4 మీటర్ల డిస్టెన్స్ లో పెట్టి కూర్చోబెట్టి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి ధైర్యం నింపి మన పేషెంట్లు చాలా మంది కోవిడ్ బాధితులు అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారు. 5 days లో మనం చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి ఇమ్యూనిటీ బూస్టర్స్, మంచి మందులు, ఇమ్యూనిటీకి సంబంధించిన మందులు తిని తర్వాత ఈ సింపుల్ గా హెచ్సిక్యూస్, అజిత్రోమైసిన్ టాబ్లెట్, ప్రేక్షకులు వినేవాళ్ళు హెచ్సిక్యూస్, అజిత్రోమైసిన్ డాక్టర్ గారి ఆధ్వర్యంలోనే వేసుకోవాలి. ఈ మందులన్నీ కూడా ఇస్తూ వాళ్ళని వైద్యం చేస్తా ఉన్నాం. మేము క్రిటికల్ కేర్ చేయాల్సి వచ్చినప్పుడు వేరే హాస్పిటల్ మా కేసులు అడ్మిట్ అయి ఉన్నప్పుడు మేమే 3-4 రకాల గౌన్స్ వేసుకొని అది ఒక గంట పాటు ఊపిరాడన్న పరిస్థితి. ఆ డ్రెస్లన్నీ వేసుకొని, ఆ రోబోటిక్ డ్రెస్లన్నీ వేసుకొని, ఆ పీపీఈ కిట్లన్నీ ధరించి లోపలికి వెళ్లి పేషెంట్ ని చూసి వాళ్ళందరికీ మళ్ళీ కావాల్సినటువంటి మందులను రాసి ఎంత మంచి మందులు ఉన్నాయో ఆ మందులని వాడుతూ మొన్న రీసెంట్ కూడా 2 కేసులు కోవిడ్ కేసులు బయటకు వచ్చినాయి, ఐసీయూ వరకు వెళ్లి. ఈ మధ్య ఈ ఫోన్ కాల్స్ లోనే వీడియో కన్సల్టేషన్స్ తోటి దగ్గర 400-500 కేసుల దాకా మేము ట్రీట్ చేస్తా ఉన్నాం. ఫ్రీ ఆఫ్. కొంతమంది డబ్బులు కడతారు, డబ్బులు కట్టలేదు. ఎట్లయినా సరే వాళ్ళ జబ్బులోంచి బయటకు రావాలి. అందుకే నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళకి కొన్ని ఈజీ ట్రిక్స్ చెప్తున్నాం. ఏం చెప్తున్నామంటే వేడి నీళ్లు తాగటం, పొద్దు నుంచి సాయంత్రం దాకా కుదిరినన్ని సార్లు వేడి నీళ్లు తాగండి. మీకు లక్షణాలు ఉన్నా లేకపోయినా, ఈ సీజన్ లో ఎక్కడ వైరస్ ఉందో తెలియదు, కనపడట్లేదు వైరస్. అది గాలి ద్వారా వస్తుందా, నీటి ద్వారా వస్తుందా, సర్ఫేస్ మీద ఉందా, ఎక్కడుందో కూడా తెలియట్లా. కాబట్టి తెలియని ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలంటే తప్పకుండా 3-4 సార్లు ప్రతి ఒక్కళ్ళు కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, వచ్చే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, లక్షణాలు కనపడుతున్నటువంటి వాళ్ళు రోజు 3-4 సార్లు వేడి నీళ్లు తాగటం, మల్టీవిటమిన్స్ తప్పకుండా తీసుకోవటం, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, 60 సంవత్సరాలు దాటేటువంటి వారు కానీ బయటికి రాకుండా ఉండటం, పాలల్లో ఒక స్పూన్ పసుపు వేసుకొని తాగటం, లేదంటే కర్కుమిన్ టాబ్లెట్స్ దొరుకుతున్నాయి, టాబ్లెట్స్ తీసుకోవటం, జింక్ కాంబినేషన్ అనేటువంటి టాబ్లెట్స్ వేసుకోవటం, బి కాంప్లెక్స్ లాంటి జింక్ కాంబినేషన్ ఉన్న టాబ్లెట్లు వేసుకోవటం, మల్టీవిటమిన్స్ రెగ్యులర్ గా వాడటం, కాల్షియం వాడటం, విటమిన్ డి వాడటం, ఇట్లాగా ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ అన్ని ఇస్తూ ముందుగానే వాళ్ళ యామ్యునిషన్ పెంచుతున్నాం. గన్లో బుల్లెట్లు, గన్నుని రెండింటిని సిద్ధపాటు చేస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారిగా ఇమ్యూనిటీ పెరగదు, ఒక్కసారిగా ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి పెరగదు. కాబట్టి ఇప్పటి నుంచే అందరూ సిద్ధపడి, ఇప్పటి నుంచి అందరూ అన్ని రకాల చర్యలు. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే కేసులు 1000-2000 పెరిగిపోతా ఉన్నాయి రోజు రోజుకి. ఈ నెంబర్లు ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మన పేషెంట్ చాలా మంది ఈ జాగ్రత్తలు తీసుకునేటువంటి వాళ్ళకి రెస్పాండ్ అయ్యి చెప్తున్నారు, సార్ మీ వీడియోస్ చూసాము, ఇవన్నీ కూడా మాకు చాలా ఆరోగ్యాన్ని కలుగు చేసినాయి, ఆయాసం పోయింది, మంచి ఆరోగ్యం వచ్చింది అని చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఈ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా నేను ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే మాస్కులు తప్పకుండా ధరించండి, అవసరం లేకుండా బయట అడుగు పెట్టద్దు. ఎందుకంటే నెంబర్స్ పెరిగిపోతా ఉన్నాయి, కేసులు పెరిగిపోతా ఉన్నాయి. బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. ఇప్పటిదాకా మీరు ఎంతో బాధ్యతగా ప్రవర్తించారు, ఇప్పుడు కూడా ఇంకా బాధ్యతగా ప్రవర్తిస్తూ మాస్కులు ధరిస్తూ శానిటైజేషన్ చేసుకుంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రజలందరినీ, ఎందుకంటే మనం జాగ్రత్తగా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. ప్రభుత్వం, ప్రజలు మనం అందరం ఒకటే. కాబట్టి వాళ్ళెవరో చేస్తారు, వీళ్ళెవరో చేస్తారని కాకుండా మన యొక్క చిత్తశుద్ధితోటి, మనం ఒక కృత నిశ్చయంతో ఇవన్నీ చేయాల్సిందిగా నా కోరికండి. హరిణి గారు, మీ వైద్య రంగానికి ఇప్పుడు ఈ కరోనా ఎలాంటి పాఠాలు నేర్పుతోందండి? ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే చాలా ప్రమాదకరంగానే ఉంది. డే బై డే కేసెస్ కూడా పెరుగుతున్నాయి. అదుపులోకి రావడానికి అంటే ఎంత టైం పడుతుంది అని అనుకుంటున్నారు? మీ అంచనా ఏంటండి?
వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. సో ఏం పాఠాలు నేర్పిస్తుంది అని అంటే, సి వెన్ కరోనా స్టార్టెడ్, కొన్ని కంట్రీస్లో ఇట్ వాజ్ ఆల్రెడీ అట్ ద పీక్, కొన్ని కంట్రీస్ స్టిల్ అన్ని కేసెస్ లేవు. బట్ అందరి ప్రొఫెషనల్స్, డాక్టర్ ప్రొఫెషనల్స్లో ఇట్ హ్యాస్ అంటే ఆ హ్యుమానిటేరియన్ అవుట్లుక్ ఒక్కసారిగా ఇట్ హ్యాస్ షోకన్. అంటే we are facing this and others should not suffer, children should not suffer, adults should not, elderly people should not suffer. So ilanti deentoni చుట్టుపక్కన వేరే కంట్రీస్లో ఉన్న డాక్టర్స్ వాట్ ఎవర్ దే వర్ గెటింగ్ నాలెడ్జ్, దే వర్ త్రూ వెబినార్స్, త్రూ దిస్ ఐటీ మీడియా, ఆ టెక్నాలజీ యూజ్ చేసి దే వర్ రీచింగ్ అవుట్ హోల్ ఆఫ్ ద వరల్డ్. And they were saying, ante when it was difficult, they were saying it was very difficult. That was giving a preparedness, that was giving a connection to all the doctors from all the countries. ఇంతకు ముందు ఏదో ఒక కాన్ఫరెన్స్కి వెళ్తేనే యూ వర్ గెటింగ్ కనెక్టెడ్. నౌ రాయల్ కాలేజ్ కానీ, ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ అన్ని మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దే వాంట్ టు గెట్ కనెక్టెడ్. దే ఆర్ షేరింగ్ దేర్ ఎక్స్పీరియన్సెస్. బిఫోర్ మనకు ఈ ఎక్స్పీరియన్స్, నాకు ఈ క్లినిక్లో నేను ఈ మెడిసిన్ వాడినాను, ఇది బాగా పనిచేసింది, ఇలాంటివి ఇట్ కుడ్ బి పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. బట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. దే ఆర్ బ్రింగింగ్ ఎవ్రీవన్ టుగెదర్ అండ్ షేరింగ్ దేర్ వ్యూస్. ఏదైనా కేసు డిఫికల్ట్గా ఉందంటే ఇంతకు ముందులాగా పాత టెక్స్ట్ బుక్లలో పోయి చదువుకోనో లేకుంటే ఇంకెక్కడన్నా నాలెడ్జ్ గెయిన్ చేసేదో లేదు. సో ఇట్స్ ఆన్ ద కోర్ట్, you're doing it and you're seeing and you're talking. So it's now happening. So everyone is so much present to what is happening. And they are bringing their discussions, their experience, their creativity, their lateral thinking, problem solving skills. Ivanni kuda for the doctors, it's giving a challenge and it's all coming out. So it has the medical field, it's reaching its heights. It's ee pandemic lo manaku survival skills ante we as a human species, we have always evolved as a higher species to keep ourselves alive, and this pandemic is throwing us off, but we are still trying to stand there, you know, and I'm very happy that all the medical team are supporting and making this human species continue. You know, it's a very great pride. I think e type of outlook, it will be a history for the future generations as well. When they look back, it was a very disaster kind of pandemic which happened in previously 100 years ago. Now it's happening, but how we handled and how we are surviving will be epic. సో దేవుడు జన్మనిస్తే వైద్యుడు నిజంగానే పునర్జన్మనిస్తున్నారు. అంటే ఎంతటి సీరియస్ సిచ్యువేషన్లో ఒక పేషెంట్ హాస్పిటల్కి వస్తే వాళ్ళని నవ్వుతూ చిరునవ్వుతో మీరు ఇంటికి పంపిస్తున్నారు. వాళ్ళకి అంటే హెల్త్ పరంగా అంత కేర్ తీసుకొని వాళ్ళకి పునర్జన్మనిచ్చి పంపిస్తున్నారు. ఎంతటి సీరియస్ కండిషన్స్లో వచ్చినా చాలా డిసీజెస్ని మీరు ట్యాకిల్ చేసి ఉంటారు. కానీ ఇప్పుడు కరోనా లాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్లో అంటే అందరూ కూడా అంటే ఒకేలా ఉండరు, పేషెంట్స్ అందరూ కూడా రకరకాల మైండ్ సెట్లు ఉంటాయి. అలాంటి పేషెంట్స్ని ఎలా ట్యాకిల్ చేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో? So see, to be honest, మెడికల్ ప్రొఫెషన్కి వచ్చినప్పటి నుంచి కానీ, మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు కానీ, మాకు ఫ్రెండ్స్, ఐ స్టిల్ రిమెంబర్ మై ఓన్ స్కూల్ మేట్స్ who were my college mates as well in undergraduation, who were saying like they were not able to go out and roam around with friends. And it was because we had exams, we had to study, we had to dedicate that much hours of time into this profession. Not just, it didn't finish off just by finishing undergraduation. Again, we had to finish our PGs, we had to do a lot of other things. Throughout the journey, we persisted, we have given our full self into this. And we truly have that attitude and intentions to save people. And ever ochina kani, elanti attitude ochina kani. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు రాజారావు గారు, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్. నమస్తే సార్. నమస్తే. హ్యాపీ డాక్టర్స్ డే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ యువర్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఈ కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో మీరు చేస్తున్నటువంటి సేవలు నిజంగా అంటే వర్ణనాతీతం సార్. వీ కాంట్ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే కాకుండా మాతో ఉన్న వైద్య సిబ్బంది అందరికీ కూడా, ఈ ఉన్న మన రాష్ట్రంలో ఉన్న అందరు డాక్టర్స్ కూడా హ్యాపీ డాక్టర్స్ డే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ విషెస్ అమ్మా. సో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అంటే డే బై డే చూస్తున్నాం సార్, కేసెస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో కూడా అంటే అందరూ కరోనా అని భయపడుతున్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్లో మేమున్నామంటూ అందరికీ వచ్చిన పేషెంట్స్ కానీ అభయం ఇస్తున్నారు. మీ లైఫ్ మేము హ్యాపీగా మేము పంపిస్తాము అనేసి ఒక అభయం ఇస్తున్నారు అందరు పేషెంట్స్కి కూడా. యాజ్ ఏ డాక్టర్, హౌ ఆర్ యూ ఫీలింగ్స్? అమ్మా, డెఫినెట్లీ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అమ్మా. ఎందుకంటే ఈ సెంచరీలోనూ ఇది పెద్ద మహమ్మారి, మన పాండమిక్. ఇంత పెద్ద పాండమిక్ కి మేము హ్యాండిల్ చేసే భాగ్యం మాకు కలిగినందుకు, మేమే కాకుండా మా గాంధీ హాస్పిటల్ సిబ్బంది నుండి ఇంకా ఇతర కోవిడ్ లో పనిచేస్తున్న అందరు డాక్టర్స్ కి రియల్గా ఇచ్చే పవర్ఫుల్ మూమెంట్. రిస్క్ డెఫినెట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇట్స్ ఆపర్చునిటీ గివెన్ బై ద గాడ్ టు సర్వ్ ద సొసైటీ అండ్ వీఆర్ డూయింగ్ ద బెస్ట్ అమ్మా. సో అంటే కనిపించని ఒక మహమ్మారితో ఒక యుద్ధం చేస్తున్నాం సార్. అంటే మీ వ్యక్తిగత జీవితాలని కూడా పక్కన పెట్టి, ఇప్పుడు మనకు ప్రభుకుమార్ సార్ మాట్లాడినట్టు అంటే పిల్లలు దగ్గరకు వచ్చినా కూడా దగ్గరికి తీసుకోలేని సిచ్యువేషన్, వ్యక్తిగత జీవితాలని పక్కన పెట్టి పేషెంట్స్ని ఎంత బాగా ట్రీట్ చేస్తున్నారు అనేది చూస్తున్నాము. సో ఎలా అనిపిస్తోంది సార్? అంటే రిస్క్ డెఫినెట్ గా ఉంటుందమ్మా. రిస్క్ తో పాటు ఇప్పుడు మనకి అక్కడ కనపడేది హాస్పిటల్కి వచ్చినప్పుడు పేషెంట్ వాళ్ళ బాధ కనిపిస్తుంది తప్ప మనకు అప్పుడు అవన్నీ గుర్తురావు. ఇంటికి పోయినప్పుడు ఇవి గుర్తొస్తాయి, కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనకి పేషెంట్ వాళ్ళ పడే బాధ, వాళ్ళ పడే కష్టాలు ఇవి గుర్తొస్తాయి. దాంతో మేము ముందుకు పోతాము. అదే మాకు ధైర్యాన్ని ఇస్తుంది. అదే మాకు ఇవన్నీ వర్తింపజేసేలాగా ఉంటుంది. అంటే మాకు మా మెయిన్ కాన్సన్ట్రేషన్ కానివ్వండి, మా మెయిన్ ఏం కానివ్వండి, పేషెంట్ దగ్గరకు పోతే మానవత్వంలో ఏ మనిషి అయినా కూడా వాళ్ళని వదిలిపెట్టి ఎవరు పోలేరు. అటువంటి భావనతో ఇక్కడ ఉన్న అందరూ కూడా సేవాభావంతో పోతున్నారు. కాకపోతే మీరు అన్నట్టు ఇంటికి పోయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పిల్లలకి దగ్గరగా ఉండలేకపోవటం కానీ ఇటువంటివి ఉంటాయి. కానీ బట్ పేషెంట్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం అవన్నీ ఏమీ గుర్తురావు. పేషెంట్ వాళ్ళు ఎంత తొందరగా మంచిగా అయిపోతారు, వాళ్ళని ఎంత తొందరగా మనం బయటకు పంపించాలన్న ఇదే ఉంటుంది. కానీ ఇవన్నీ అయితే ఏమి గుర్తురావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ డాక్టర్స్ డే సార్. ప్రభుకుమార్ గారు, చాలా సవాళ్ళు ఎదురవుతుంటాయి ఒక్కోసారి. అంటే ఏంటిది అన్న సందర్భాలు కూడా మీకు ఉండే ఉంటాయి. సో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారండి? ఆ భగవంతుడి ధ్యానం, ప్రజల్లో ఆనందం అమ్మా. ఎప్పుడైతే పేషెంట్ బాగైపోయి ఆనందపడుతుంటాడో, ఎంతోమంది నాకు టెస్ట్ మోనీస్ రాస్తూ ఉంటారు. ఒక పేషెంట్ ఆకస్మికంగా నా క్లినిక్ వచ్చి కార్డియాక్ చెస్ట్ పెయిన్ తోటి వచ్చాడు. వెంటనే అతనికి ఈసీజీ తీసి వెంటనే స్టెంట్ వేయాల్సి వస్తే ఇమీడియట్గా స్టెంట్ వేయించాను. ఆ పేషెంట్ అమెరికా వెళ్ళిన తర్వాత కూడా నాకు టెస్ట్ మోనీలు రాశాడు. డాక్టర్ గారు ఈరోజు నేను జీవించున్నానంటే మీ దయ అని. ఇంకొంతమంది నాకు ఈ ప్లేట్లెట్ల సీజన్లో అయితే కుప్పలు దెబ్బల మంది సొమ్మసిల్లిపోయి అపస్మారక స్థితిలో హాస్పిటల్కి వచ్చినటువంటి సన్నివేశాలు అనేకం. ఇలాంటి సందర్భాలలో ఆ పేషెంట్లకి మళ్ళీ రివైవ్ చేసి వాళ్ళని ఆ ప్లేట్లెట్లను నార్మల్ చేసి వాళ్ళని మళ్ళీ ఎక్కడెక్కడో జ్వరాలతోటి, రకరకాల జ్వరాలతోటి బాధపడుతూ, కొన్ని నెలల నుంచి జ్వరాలతో సంవత్సరం నుంచి జ్వరంతో బాధపడుతూ మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి వైద్యం చేసిన తర్వాత వాళ్ళకి ఆ జ్వరం రాకుండా లేకపోతే ఆ సమస్య రాకుండా వాళ్ళు ఎప్పుడైతే ఆనందంగా సంతోషంగా డాక్టర్ గారు మీ వల్ల ఇది తగ్గింది అన్నప్పుడు అదే మాకు బూస్ట్, అదే మాకు హార్లిక్స్, అదే మాకు ఆనందం అమ్మా. ఆ ఆనందాన్ని చూసుకునే ముందు కొనసాగుతూ ఉంటాం. ఎన్ని బాధలు వచ్చినా, అనేక రకమైన సమస్యలు వస్తాయమ్మా ఈ ట్రీట్మెంట్ పార్ట్లో. సమయాన్ని కేటాయించడంలో మిడ్ నైట్ కాల్స్ ఏంటి, డిఫరెంట్ టైమ్స్ లో కాల్స్ ఏంటి, అనేక మంది పేషెంట్లు రకరకాల సందర్భాల్లో ఫోన్లు చేస్తూ ఉంటారు. ఏదో పనిలో బిజీగా ఉన్నప్పుడు కూడా, లేదు క్రిటికల్ కేసులు అటెండ్ అవుతున్నప్పుడు, అనేక సందర్భాల్లో మాకు ఇబ్బంది కలిగినప్పటికి కూడా, మా దైనందిన జీవితంలో కాస్త ఇబ్బంది కలిగినప్పటికి కూడా, ఎప్పుడైతే పేషెంట్ బాగయి సంతోషంగా
డాక్టర్ గారు బాగా అయ్యా, నేను చాలా సంతోషం, ఎక్కడా తగ్గలేదు, మాకు మీరు తగ్గింది, నాకెంతో ఆనందం కలుగుతుంది, నేను బ్రతుకున్నాను డాక్టర్ గారు అనేటువంటి ఆ మాట, ఆ చిరునవ్వు, వాళ్ళ ఆనందమే మాకు బోల్డ్ అంత శక్తి. ఆ భగవంతుడు మాకు అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఆ పేషెంట్లోనే మాకు భగవంతుడు కనపడతాడు. పేషెంట్లోనే భగవంతుడు చూసుకొని వాళ్ళకి సహాయం చేయటంలో, వాళ్ళకి ఆ పని చేయటంలో ఒక బాధ్యతగా డాక్టర్గా వచ్చిన తర్వాత, ఒక డాక్టర్గా మారిన తర్వాత వాళ్ళకి సహాయం చేయటంలో, వాళ్ళకి మంచి పని చేయటంలో, వాళ్ళని బాగు చేయటంలో ఉన్నటువంటి ఆనందమే మాకు రెట్టింపు శక్తినిచ్చి, రెట్టింపు బలాన్ని ఇచ్చి, ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశాన్ని ఇస్తుంది. సో కరోనాకు సంబంధించి ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా సార్, అదేంటంటే అత్యంత ప్రమాదకరమైన వైద్యం. సో ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది సార్? రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మా ఇంట్లో చాలా ప్రజల్ని కాపాడటంలో అండి అందరూ, మా తల్లి గారికి అయితే ఫస్ట్ ప్రయారిటీ ప్రజలకి ఏ విధంగా మంచి సహాయం చేయాలి. మా ఇంట్లో కనీసం నన్ను ఒక పని చేయమని కూడా చెప్పరు, చిన్న పని కూడా చెప్పరు, ప్రతిదీ వాళ్ళే చేసుకుంటారు. ఇంట్లో భార్య దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరు కూడా ఎవరి దారిన వాళ్ళు ఉంటారు. నన్ను ఏమాత్రం డిస్టర్బ్ చేయరు. ఎక్కువ నన్ను పని కాన్సన్ట్రేట్ చేయడానికి, ఏ విధంగా ప్రజలకి నేను సహాయపడగలను అన్ని రకాలుగా నాకు సహాయం చేస్తారు. నాకు దూరంగానే ఉంటూ నాకు కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ తీరుస్తూ, భార్య కానివ్వండి పిల్లలు కానివ్వండి అందరూ కూడా నాకు కావాల్సిన ఏర్పాటు చేస్తూనే, నాకు దూరంగా ఉంటూనే అన్ని రకాలుగా నాకు దోహదపడుతుంటారు. ఫ్యామిలీ నుంచి ఫుల్ కోఆపరేషన్ అమ్మ, ఎటువంటి ఇబ్బంది లేదు నాకు. వాళ్ళందరూ అంత ఫుల్ కోఆపరేట్ చేయబట్టే, వాళ్ళు నాకు ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వబట్టే వైద్యం చేయడంలో నేను లేటెస్ట్ రీసెర్చ్ చదవటం కానివ్వండి, ఆర్టికల్స్ చదవటం కానివ్వండి, వాటిని కాన్సన్ట్రేట్ చేయటం కానివ్వండి, ఇవన్నీ చేయటానికి వాళ్ళు దోహదపడబట్టే నాకు తేలిగ్గా, వాళ్ళని ఏ రకంగా డిస్టర్బ్ చేయకపోబట్టే నాకు తేలిగ్గా ఈ పనులన్నీ జరగడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాం. లేటెస్ట్ మోడ్యూల్స్ ఏంటి, ఇంకా రీసెర్చ్ లేటెస్ట్ ఏమేం జరుగుతుంది, మనం ఏ విధంగా కొత్త ప్రజల్లో ధైర్యాన్ని నింపగలుగుతాం, ఈ కోవిడ్ సందర్భాల్లో ఏ విధంగా మాట్లాడగలుగుతాం, ఏ విధంగా మంచి వైద్యం మంచి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించగలుగుతాం అనే వాటిని కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం దొరుకుతుందమ్మా. సో హరిణి గారు, మీ వృత్తిలో అంటే చాలా పేషెంట్స్ ఉండాలి కదా మ్యామ్, రోజుకు అంటే ఎన్ని కేసులు అటెండ్ అవుతారండి మీరు? సో కేసెస్ అయితే ఇట్ డిపెండ్స్ అమ్మా, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ హాస్పిటల్స్ ఐ విజిట్ అండ్ హౌ మెనీ ఆన్లైన్ కేసెస్ ఇవన్నీ చేస్తానని. There are many people who are approaching. It has definitely like compared to before, now there are many cases and chana distress aithe ekku undi. They are approaching for help and asking for help. Definitely we are there to support them and continuously telling them till that time have a positive outlook. అంటే కరోనా వచ్చినా కానీ ఇన్ అసిమ్టమాటిక్ ఉంటే ఇట్స్ స్టిల్ బ్లెస్సింగ్. ఎప్పుడో వ్యాక్సిన్ కన్నా ఇప్పుడు అసిమ్టమాటిక్గా వచ్చేసి దెన్ వీ విల్ బికమ్ రెసిస్టెంట్ అంటే వీ వోంట్ హ్యావ్ దట్ ఇన్ఫెక్షన్ దట్ బ్యాడ్. సో డోంట్ వరీ, ఓకే, ద మోర్ యూ పానిక్. సో ప్రభుకుమార్ గారు, చివరి పేషెంట్ వరకు వచ్చినప్పుడు మీ మానసిక స్థితిలో ఎలాంటి మార్పు ఉంటుంది సార్? చాలా సందర్భాల్లో అమ్మా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఉత్సాహం, అదే ఆనందంగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. అనేక మంది పేషెంట్లు అడిగిన ప్రశ్నను కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు, అయినా కూడా వాళ్ళకి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా కొంతమంది ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్స్. ఇప్పుడు కోవిడ్ గురించి చూస్తే చాలా మంది యూత్ నాకు ఫోన్లు చేసి, సార్ నాకు నిద్ర పట్టట్లేదు, గత నెల నుంచి నిద్రపోవట్లేదు నేను. ఇంకొంతమంది నాకు చదువు మీద ఆసక్తి రావట్లేదు సార్, ఈ కోవిడ్ గురించి భయం వేస్తా ఉంది, నేను చచ్చిపోతానేమో అని కొంతమంది. ఇలా రకరకాలుగా నా నెంబర్ ఎయిర్ అవ్వటం వల్ల అందరూ ఫోన్లు చేసి ఆ విషయాలన్నింటినీ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని కాల్స్ అందరి పేషెంట్ని అటెండ్ అవుతూనే ఉంటానమ్మా. అందరినీ అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యకి సమాధానం, సొల్యూషన్ దొరికే వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే అది సైకియాట్రిక్ ఇల్నెస్ ఇలాగా అనిపిస్తుందో వాళ్ళకి
యాంగ్జైలిటిక్ డ్రగ్స్. ఎందుకంటే ఈ రోజు ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే సూసైడల్ టెండెన్సీస్. ఒక పొరపాటున మనం ఒకరికి సహాయం చేయలేకపోతే వాడు పొరపాటున గనక సూసైడ్ చేసుకుంటే అది నా తప్పిదమేమో అని వాడికి పదే పదే కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కౌన్సిలింగే కాకుండా అవసరమైనప్పుడు యాంగ్జైలిటిక్ డ్రగ్స్ ను కూడా వాడి, ఆ సందర్భాల్లో యాంగ్జైలిటిక్ డ్రగ్స్ కూడా ఒక సంజీవని వాళ్ళకి, ఆ సంజీవని కూడా అందించడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడం. ఎందుకంటే మనం ఈరోజు చూస్తూ ఉంటే చాలా మంది సెలబ్రిటీస్ కానివ్వండి, ఇంకా చాలా మంది ముఖ్యులు కానివ్వండి, ఈ కోవిడ్ బారిన పడి భయంతో చనిపోయే వాళ్ళు ఉన్నారు, ఇళ్లలో స్ట్రెస్తో చనిపోయే వాళ్ళు ఉన్నారు, ఈ మానసిక ఒత్తిడి వల్ల చనిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేనేం చెప్తానంటే అందరూ ధైర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. అనేక రకమైనటువంటి మరణాలు జరుగుతూ ఉంటాయి. మరణాన్ని మనం కొని తెచ్చుకొని కావాలని చచ్చిపోకూడదు అని ఫస్ట్ నుంచి లాస్ట్ పేషెంట్ వరకు ఒకటే ఉత్సాహంగా, అందుకే నేను టైటిల్స్ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండండి, మంచి ఆహారం పౌష్టికాహారం తీసుకోండి, ఇలాంటి టైటిల్స్తో మాట్లాడుతుంటాను రెగ్యులర్గా కూడా. దానివల్ల ఏంటంటే ఎంతో మంది పేషెంట్లకి మనోధైర్యం, మనోవికాసం, ఆనందం, సంతోషం ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అలా నాకు ఫోన్ కాల్స్ రెస్పాండ్ కూడా అవుతుంటారు పేషెంట్లు. డాక్టర్ గారు, నేను మొన్న చాలా బాధ డిప్రెషన్లో ఉన్నాను, మీ మాటలు మీ వీడియోస్ చూసిన తర్వాత చాలా ఆనందాన్ని, సంతోషాన్ని, బలాన్ని పొందుకున్నానని చెప్తా ఉంటారు. సో మనమంతా ఒక హోప్ వైపు చూస్తూ ఉండాలి. ఈవెన్ ఈ కష్టాలు ఉన్నప్పటికీ కూడా మనకు ఒక హోప్, ఒక ఆశ, దాని మీద మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. ఆ హోప్ని కలిగిస్తూనే ఫస్ట్ పేషెంట్ నుంచి లాస్ట్ పేషెంట్ వరకు వాడు 10 సార్లు సతాయించినా, 20 సార్లు సతాయించినా, ఎన్నిసార్లు అడిగినా కూడా, ఎందుకంటే పేషెంట్ ఆందోళన, పేషెంట్ మనం ఒక్కొక్కసారి మన వైపు కెమెరా కాకుండా పేషెంట్ వైపు కూడా కెమెరా పెట్టి చూడాలి. వాడుకున్న యాంగ్జైటీ, వాడుకున్న టెన్షన్, వాళ్ళలో ఉన్నటువంటి బాధ, వాళ్ళలో ఉన్న ఆవేదన కూడా మనం గమనించడానికి ప్రయత్నం చేయాలి. సో అందుకనే మనం గనక వాడికి భరోసా కలిగించగలిగితే, మనం వాడికి 4 మంచి మాటలు చెప్పగలిగితే తప్పకుండా పేషెంట్స్ బయటకు వస్తూ ఉంటారు. సో ఆ రెట్టింపైన ఉత్సాహమే చివరి పేషెంట్ వరకు అలాగే వెళ్ళాలి, చివరి పేషెంట్ వరకు అలాగే చూడాలని నేను ఆశపడుతుంటాను. సో హరిణి గారు, కొంతమంది చూస్తూ ఉంటాం, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలు అన్న మానసిక స్థితిలో ఉంటారు. ఆల్రెడీ అంటే మీరు చాలా మందిని చూసే ఉంటారు కదా, ఇలాంటి వారిని మీరు ఎలా ట్రీట్ చేస్తారండి? ఇస్తే చాలమ్మా. అంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కానీ, అంటే ఇల్నెస్ ఉన్నా లేకపోయినా, దే ఫీల్ వెరీ హ్యాపీ. జస్ట్ వచ్చి మీతో మాట్లాడితే చాలు. ఈ టైంలో కూడా ఆన్లైన్ కన్సల్టేషన్స్ కన్నా డైరెక్ట్గా వచ్చి మా డాక్టర్తో మాట్లాడితే దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. సో ఇట్స్ వెరీ రివార్డింగ్. సో అండ్ దే వాంట్ టు గెట్ కనెక్టెడ్ యాజ్ వెల్ అనమాట. అంటే వాళ్ళు వన్స్ దే టాక్ దేర్ హార్ట్ అవుట్, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఇవన్నీ మాట్లాడతారు. సో వీ హ్యావ్ టు గివ్ దట్ లిసనింగ్ ఇయర్. అలాగా వాళ్ళతో కనెక్ట్ అయితే కన్నా దే ఫీల్ వెరీ లైట్ హార్టెడ్ నౌ అండ్ దే కెన్ గో బ్యాక్, దే స్టార్ట్ దేర్ లైఫ్ నార్మల్. సో ఈ 3-4 నెలల కాలంలో, సో ఇట్స్ వెరీ హ్యాపీ. సో ఈ 3-4 months లో వృత్తిలో చెప్పండి, మీకు ఎదురైన మర్చిపోలేని సంఘటన ఏంటండి ఈ 3-4 months లో? ఇనీషియల్గా అండి, ఫస్ట్ టైం అంటే ఒక పేషెంట్, కోవిడ్ పాజిటివ్ పేషెంట్ని నర్స్ చేసిన నర్స్ తనకు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వచ్చి తనని ఐసోలేట్ చేసినప్పుడు, షీ వాజ్ ఏ ఒడిస్సా గర్ల్, షీ డజంట్ ఈవెన్ నో లోకల్ లాంగ్వేజ్. ఆ అమ్మాయిని ఐసోలేషన్లో పెట్టినప్పుడు అండ్ ఐ హ్యాడ్ టు టాక్ టు హర్. ఆ చిన్న వాయిస్ వీడియో కన్సల్టేషన్లో మాట్లాడినప్పుడు దట్ రియల్లీ షాక్ మీ అనమాట. అంటే ఫస్ట్ టైం ఆ అమ్మాయి చిన్నగా మాట్లాడుతూ భయపడుతూ, ఆ వణుకు ఉండి ఆ వాయిస్లో, అంటే భయం వచ్చేసిందేమో నాకు అనేసి అది విన్నప్పుడు నాకు ఇంకా ఐ హ్యావ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ ఎ లాట్ టు గో అండ్ డూ. ఫస్ట్ ఐ హ్యావ్ టు బిల్డ్ మై సెల్ఫ్ అండ్ ఐ హ్యావ్ టు స్టాండ్ ఫర్ దీస్ పీపుల్. ఇఫ్ ఐ స్టార్ట్ టేకింగ్ ఆల్ దిస్ అండ్ నేను ఇదైపోతే కన్నా, నో, it's I have no choice or chance to let go this. I have to stand for my people and I continued. I said, I counseled her. సో ప్రభు కుమార్ గారు, వైద్య రంగంపై కరోనా ప్రభావం మామూలుగా లేదు.
ఈ అనుభవాలు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మీ ఫీల్డ్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉందంటారు సార్? ఇప్పటి నుంచి ఈ కొత్త రకాల వైరస్లు, ఇప్పుడు ఆల్రెడీ చైనాలో చూస్తే కొత్త రకాల వైరస్లు మళ్ళీ ప్రాణాంతకమైనటువంటి వైరస్లు ఉన్నట్టుగా మనకు కనపడుతున్నాయి. కంటిన్యూ చేయండి సార్, చెప్పండి. కాబట్టి మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎంతో జాగ్రత్తలు తీసుకొని ఒక 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 స్టాండర్డ్ ప్రోటోకాల్ తయారు చేసుకోవాలి. వైద్య రంగంలో స్టాండర్డ్ ప్రోటోకాల్స్ తయారు చేసుకొని వైరాలజీ ఇన్స్టిట్యూట్స్ ని మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్స్ లోని కూడా ఎక్కువ శాతం ఈ స్టాండర్డ్ క్లియరెన్స్, శానిటైజేషన్ ప్రాసెస్లు ఇలాంటివన్నీ కూడా బలోపేతం చేయాల్సిన హాస్పిటల్స్ ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ ని కూడా చాలా ఎక్కువ బలోపేతం చేసి గొప్ప మార్పులు తీసుకొని రావాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో లేటెస్ట్ బిల్డింగ్ లాగా కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా తయారు చేయాల్సిన అవసరం ఈ రోజు మనకుంది. వైద్య రంగాన్ని అధునాతనపరచాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఐసీయూ అంబులెన్స్లు తయారు చేశారు. అలాంటి సిస్టమ్ ని మనం తెలంగాణలో కూడా ఐసీయూ అంబులెన్స్ని, ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాలని గవర్నమెంట్ హాస్పిటల్స్ ని కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే ధీటుగా తయారు చేసి సామాన్యుడికి రేపు ఇలాంటి విపత్తులు మళ్ళీ ఎప్పుడైనా వస్తే కూడా ఎదుర్కొనే విధంగా మనం చర్యలు చేపట్టి వైద్య రంగంలో అన్ని మార్పులు తీసుకుని వచ్చి ఈ మెడికల్ కాలేజీలు పెంచుకొని వైద్య విద్యార్థుల్ని పెంచుకొని తద్వారా ఏంటంటే మనం ఎక్కువ ఆరోగ్యాన్ని అందించడానికి, ప్రజలకి ఉచిత ఆరోగ్యాన్ని, నాణ్యమైనటువంటి ఆరోగ్యాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. సో వైద్య రంగంలో పెను మార్పులు, సంచలనాత్మకమైన మార్పులు తీసుకురావాల్సిన సమయం ఏర్పడింది. ఇప్పటిదాకా జీడిపిలు 1%, 2% ఏదో భిక్షం పారేసినట్టు మెడికల్ కి పారేశారు ప్రభుత్వాలు. ఇప్పుడు ఈ ఉన్నటువంటి లెసన్స్ నేర్చుకొని ఈ వైద్య రంగాన్ని సంచలనాత్మకమైనటువంటి మార్పులు, పెను మార్పులు తీసుకొచ్చి అవసరమైతే వైద్యాన్ని అంబులెన్స్లో కూడా అందించే రేంజ్ లో ఐసీయూ లాగా తయారు చేసే అంబులెన్స్ని పేషెంట్ ని కాపాడుకుని, ఎందుకంటే రేపు ఇదే కంటిన్యూ అయితే కొత్త రకాల వైరస్లు కనుక మళ్ళీ పుట్టుకొని వస్తే దేశాలు శవాలు దెబ్బలా మారే అవకాశం ఉంటుంది. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులు ఆయన ఎంతో చెప్పారు. కాబట్టి మన దేశం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలి అంటే మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే వైద్య రంగంలో సంచలనాత్మకమైన మార్పులు తీసుకొని రావాలి. లేటెస్ట్ హాస్పిటల్ సెటప్స్ ని ప్రభుత్వం ద్వారా అందజేయాలి. కార్పొరేటీకరణ, ప్రభుత్వ హాస్పిటల్లే కార్పొరేట్ స్టైల్లో తయారై ప్రజలకి ఉచిత వైద్యాన్ని, నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించే విధంగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం మీద ఎక్కువ ఫండ్స్ ని పెట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఎక్కువ డబ్బులు ఆరోగ్యం మీద కేటాయిస్తారో ఇలాంటి విపత్తులు రేపొద్దున వస్తాయి, కష్టాలు ఇలాంటి విపత్తులు రేపొద్దున వస్తే మనం ఎదుర్కోవడానికి సన్నద్ధం అవుతాం. మిలిటరీ ఏ విధంగా బాంబులని సిద్ధపరచుకుంటుందో ఈ బయోవార్లు రేపొద్దున గనక ఇప్పుడు చైనా ఆధిపత్య పోరు కోసం ఏదైతే ఇలాగా చేస్తూ మనల్ని ఇరకాటంలో పెట్టిందో రేపు ఇలాంటి జరిగే ఇంకా ఉండొచ్చు. కాబట్టి మనం సన్నద్ధం కావాలి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు ఇప్పుడు సన్నద్ధం కావాలి. వైద్య విధానాలు మెరుగుపరచాలి. ఉచిత వైద్యం, మెగా వైద్యాన్ని అందించడానికి ప్రత్యేకమైనటువంటి వైరాలజీ ఇన్స్టిట్యూట్లు, తర్వాత హాస్పిటల్స్, లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఇలాంటి ఏర్పాట్లు చేస్తామో మనం ప్రజలకి గొప్ప వైద్యం అందించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ప్రభు కుమార్ గారు అండ్ హరిణి గారు, కరోనా లాంటి భయంకరమైన సిచ్యువేషన్ లో మీ ప్రాణాలను పణంగా పెట్టి అందరి ప్రాణాలను కూడా కాపాడుతున్నారు. వన్స్ అగైన్ హ్యాపీ డాక్టర్స్ డే సార్, అండ్ వి సెల్యూట్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us సార్. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే విత్ us.